దుర్గామాత పేద భక్తురాలు. మాయాపురంలో కమల అనే ఒక మహిళ ఉండేది. కమల దుర్గామాతకి అపారమైన భక్తురాలు. నిత్యం దుర్గామాతను స్మరిస్తూ ఉండేది. కమల భర్త పేరు రామయ్య. రామయ్య కూలీ పని చేసేవాడు. ఇక కమల ఏమో బట్టలు కుట్టి డబ్బులు సంపాదించేది. ఈ గుడిసె ఇంట్లో జీవించడం చాలా కష్టంగా ఉంది. ఈ గుడిసెమో పాతకాలం నాటి గుడిసె. ఈ గోడలు ఎప్పుడు పడిపోతాయో అర్థం కావడం లేదు. ఇది వేసవికాలం కాబట్టి సరిపోయింది. అదే వర్షాకాలం అయ్యుండుంటే ఈ ఇల్లు అస్సలు నిలిచేదే కాదు. అవును, నువ్వు చెప్పింది నిజమే కమల. కానీ కొన్ని రోజుల పాటు మనం ఈ ఇంట్లో నివసించక తప్పదు. మరో గుడిసె ఇంటిని నిర్మించుకోవాలంటే చాలా ఖర్చు అవుద్ది. ప్రస్తుతం మన దగ్గర రోజు గడిచేందుకు కూడా డబ్బులు లేవు. ఇట్లాంటి సమయంలో మనం ఇంటినట్టా నిర్మించుకోగలం చెప్పు? ఇవాటి నుండి నేను కూడా ఎక్కువ బట్టలను కుట్టేందుకు ప్రయత్నిస్తానండి. కనీసం అలా అయినా డబ్బులు సంపాదిస్తాను. నేను కూడా కష్టపడి పని చేస్తాను. ఈ వేసవి కాలం గడిచిన తర్వాత వర్షాకాలం వచ్చుద్ది. ఆ సమయానికి మనం మంచి ఇంటిని నిర్మించుకొని ఉండాలి. అలా రామయ్య కమలతో చెబుతాడు. అలా భార్యాభర్తలిద్దరూ బాగా కష్టపడుతూ ఉండేవారు. రామయ్య ఏమో ఊర్లో ఉన్న పొలాలలో కూలి పని చేస్తూ ఉండేవాడు. ఇక కమలేమో ఊరిలో ఉన్న వారి బట్టలను కుడుతూ ఉండేది. ఏమిటి లలిత పిన్ని, ఇలా వచ్చావు? చూస్తూ ఉంటే చాలా కంగారుగా ఉన్నట్టున్నావే, ఏంటి విషయం? ఇదిగో కమల, మరో 10 రోజులలో నా కూతురు పెళ్లి. ఈ చీరలన్నింటికీ జాకెట్లను నువ్వే కుట్టాలి. నువ్వు కుట్టావంటే ఆ బట్టలు ఎంతో అందంగా ఉంటాయి. నా మీద నమ్మకం పెట్టుకుని ఇన్ని బట్టలు నాకిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు లలిత గారు. నేను తప్పకుండా ఈ బట్టలను బాగా కుట్టి మీకు అప్పచెబుతాను. అలా కమల లలితతో చెబుతుంది. కమల ఆ రోజుటి నుండి కుట్టడం మొదలు పెడుతుంది. ఎంతో కష్టపడి బట్టలు కుట్టేది. అలా కమల తాను కుట్టిన బట్టలను లలితకు అప్పచెబుతుంది. ఇక ఆ బట్టలను లలిత కూతురు తన పెళ్లిలో వేసుకుంటుంది. బట్టలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎంతో చక్కగా కుట్టావు. పెళ్లిలో అందరూ నా కూతురు చీరలను ఎంతగానో మెచ్చుకున్నారు. నీకు చాలా ధన్యవాదాలే కమల. అలా లలిత కమలకి ధన్యవాదాలు చెబుతుంది. ఆ రోజుటి నుండి కమల వద్దకు ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేవారు. తమ తమ బట్టలను కుట్టించుకుంటూ ఉండేవారు. నాకు చాలా ఆనందంగా ఉందండి. కొన్ని రోజుల క్రితం ఊర్లో ఉన్న వాళ్ళందరూ తమ బట్టల్ని కుట్టించుకోవడానికి పట్నానికి వెళ్లేవారు. కానీ ఇప్పుడేమో అందరూ నా వద్దకే వచ్చి బట్టలు కుట్టించుకుంటున్నారు. నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఈ పురోగతానికి కారణం అమ్మవారు మాత్రమే. అవును, నువ్వు నమ్ముకున్న అమ్మవారే నిన్నిలా ముందుకు నడిపిస్తా ఉంది. నీ వ్యాపారం బాగానే జరుగుతుంది. కానీ నా పని కాస్త కూడా ముందుకెళ్ళటం లేదు. అయ్యో, ఎందుకండి? అసలేం జరిగింది? ఏ పని చేసినా జమీందార్ గారు అస్సలు బాగోలేదని మాత్రమే అంటున్నారు. అట్టా నా జీతం డబ్బులు ఎగ్గొట్టాలని చూస్తున్నారు. ఏంటో ఈ పెద్దోళ్ళు మన దగ్గర బాగా పని చేయించుకుంటారు. కానీ ₹1 ఇవ్వాలంటే మాత్రం తెగ కష్టపడిపోతారు. ఇక అలాంటి వారి వద్ద పనిచేయడం అనవసరమండి. నెల నుండి బట్టల్ని కుట్టి బాగానే డబ్బులు సంపాదించాను. ఆ డబ్బులతో మీరొక ఐస్ బండు కొనుక్కోండి. ఇక ఐస్ నమ్మి డబ్బులు సంపాదించండి. ఆలోచన చాలా బాగుంది కమల, నీకు చాలా ధన్యవాదాలు. కమల తాను అప్పటి వరకు సంపాదించిన డబ్బుతో ఇక ఐసు బండిని కొంటుంది. రామయ్య ఆ ఐసు బండిని నడుపుతూ ఉండేవాడు. ఊర్లో ఉన్న పిల్లలందరూ రామయ్య వద్ద ఐసు కొనుక్కుంటూ ఉండేవారు. అలా వారు సంపాదించిన డబ్బు మొత్తం రోజు ఖర్చులకు అయిపోతూ ఉండేది. ఐసు బండి మొదలెట్టినప్పటి నుంచి బాగా డబ్బులు వస్తున్నాయి. కానీ ఎలా వస్తున్నాయో అట్టాగి ఖర్చు కూడా అయిపోతుంది. ఖర్చు అదుపులో ఉంటేనే మనం ఒక ఇంటిని నిర్మించుకోగలం. కానీ ఈ ఖర్చుని ఎట్టా అదుపు చేయాలో నాకు అర్థం కావటంలా. అవునండి, మనమేమీ అనవసరమైన ఖర్చులు చేయడం లేదు. మనం సంపాదించిన డబ్బులు అన్నీ ఉప్పు పప్పులకే అయిపోతూ ఉన్నాయి. మనం ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలి. అప్పుడే మనం ఇంటిని నిర్మించుకోగలం. అలా కమల తాను పూజించే దుర్గమ్మ వద్దకు వెళ్తుంది. తల్లి, నీ కారణంగానే మేము ఈరోజు ఎంతో కొంత డబ్బుని సంపాదించుకోగలుగుతున్నాం. కానీ మేము సంపాదించిన డబ్బు మొత్తం మా ఆహారానికే సరిపోతుంది. కానీ మేమొక ఇంటిని నిర్మించుకోవాలి. రాబోయేది వర్షాకాలం. ఇలాంటి ఇంట్లో నివసించడం చాలా కష్టం. ఈ ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో అర్థం కావడం లేదు. ఇక వర్షాకాలంలో పాములు ఇంటి లోపలికి వచ్చేస్తూ ఉంటాయి. తల్లి, మేము ఇంటిని నిర్మించుకునేలా మమ్మల్ని కరుణించు. అలా కమల అమ్మవారిని వేడుకుంటుంది. కమల చెప్పిందంతా అమ్మవారు వింటూ ఉంటుంది. అమ్మవారు వెంటనే మాయాపురంలో ప్రత్యక్షమవుతుంది. కమల ఎన్నో కష్టాలు పడుతుంది.
కేవలం కమల మాత్రమే కాదు, ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఎన్నో కష్టాలు పడుతున్నారు. వీరందర్నీ నేను ఆదుకోవాలని అనుకుంటున్నాను. అందుకు నేను ఈ ఊరిలో కొలువై ఉండాలి. అలా కొలువై ఉండాలంటే ఈ ఊరి పట్ల నాకు మంచి అభిప్రాయం కలగాలి. ఇప్పుడే నేను కమల ఇంటికి వెళ్తాను. తనని బాగా పరీక్షిస్తాను. అలా దుర్గమ్మ ఒక సాధారణ అమ్మాయిలా మారిపోయి కమల ఇంటికి వెళ్తుంది. దుర్గమ్మ కమల ఇంటి ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అరే, ఎవరమ్మా నువ్వు? ఎందుకిలా నా ఇంటి ముందు కూర్చొని ఏడుస్తున్నావు? నా పేరు గౌరి. నేను కైలాసపురం నుండి వస్తున్నాను. కైలాసపురమా? అసలది ఎక్కడుంది? ఆ పేరుని నేను ఎప్పుడు వినలేదే. కైలాసపురం అయితే ఇక్కడికి చాలా దూరంలో ఉంది. అందుకే మీరు ఈ ఊరి గురించి విని ఉండరు. నేను పుట్టినప్పుడే నా తల్లిదండ్రులు చనిపోయారు. అప్పట్నుండి నేను నా మేనమామ వద్ద పెరిగాను. నాకు పెళ్లి వయసు వచ్చింది. ఊర్లో ఉన్న వాళ్ళందరూ నాకు పెళ్లి చేయమని మా మేనమామతో చెప్పారు. నా మేనమామ కూడా కష్టపడి నా పెళ్లి చేసేందుకు ఒప్పుకున్నాడు. కానీ నా మేనత్త నన్ను ఇంటి నుండి తరిమేసింది. ఇక ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక ఇక్కడికొచ్చి కూర్చున్నాను. ఇప్పుడిక నాకు ఎవరు పెళ్లి చేస్తారు? మీ మేనత్త నిన్ను ఇంటి నుండి అసలు ఎందుకు తరిమేసింది? ఏదో ఒక కారణమైతే తప్పకుండా ఉండే ఉంటుంది కదా. నిజానికి మా మేనమామ నాకొక మంచి సంబంధాన్ని తీసుకొనొచ్చాడు. ఇక ఆ సంబంధం కలవారేమో చాలా షరతులు కూడా పెట్టారు. ముఖ్యంగా పెళ్లి కొడుకు తల్లి అంటే నాకు కాబోయే అత్తగారికి చాలా పట్టింపులున్నాయి. ఆవిడేమో నన్ను పెళ్లిలో ఒక అందమైన పట్టుచీర కట్టుకోమని చెప్పింది. ఆ పట్టుచీర ఎంతో అందంగా ఉండాలని కూడా చెప్పింది. అలాంటి ఒక అందమైన పట్టుచీరని కొనుక్కోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. మా మేనత్తకేమో నా విషయంలో అంత ఖర్చు పెట్టడం అస్సలిష్టం లేదు. అందుకే నన్ను ఇంటి నుండి బయటకు తరిమేసింది. ఒక అందమైన పట్టుచీరుంటే నీ పెళ్లి సునాయాసంగా జరిగిపోతుందన్నమాట. అవును, నిజమే. నాకు కేవలం అందమైన పట్టుచీర కావాలి. నిన్ను చూస్తుంటే చాలా బాధ కలుగుతుందే పిల్ల. నువ్వేం కంగారు పడకు. నేను నీకు పట్టుచీరని కొని పెడతాను. అంతేకాదు, ఆ పట్టుచీరకి మంచి జాకెట్ కూడా కుట్టి పెడతాను. అలా కమల గౌరీతో చెబుతుంది. గౌరీ ఎంతో సంతోషించి కమలతో ఇలా చెబుతుంది. మీరు చెబుతున్నారంటే తప్పకుండా చేస్తారు. 4 రోజుల తర్వాత నేను మళ్ళీ మీ వద్దకొస్తాను అని చెప్పి గౌరీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక కమల ఏమో పట్టుచీర కొనాలని నిర్ణయించుకుంటుంది. అదే విషయాన్ని తన భర్తతో చెబుతుంది. పెళ్లిగా ఆడపిల్లకి సాయం చేయటంలో తప్పేమీ లేదు. కానీ పట్టుచీర కొనే అంత స్తోమత మనకెక్కడుంది చెప్పు కమలా? ఏమోనండి, అదంతా నేను ఆలోచించలేకపోయాను. ఆ పిల్లని చూస్తుంటే నన్ను నేను పూర్తిగా మర్చిపోయాను. ఆ పిల్లకు సహాయం చేయాలని నాకు గట్టిగా అనిపించింది. మీకు తెలుసు కదా, మా నాన్నగారు పట్టుచీరలను నేస్తారు అని. నేను వెంటనే మా నాన్నగారి వద్దకు వెళ్తాను. ఆయన్ని బ్రతిమలాడుతాను. అలా కమల తన తండ్రైన సుబ్బయ్య వద్దకు వెళ్తుంది. సుబ్బయ్య పట్టుచీరలు నేసేవాడు. ఏంటమ్మా ఇలా వచ్చావు? అవతలంతా బాగానే ఉందా? నీకు అల్లుడు గారికి ఏమైనా గొడవ వచ్చిందా? లేదు నాన్నగారు, మాకెలాంటి గొడవ లేదు. కాకపోతే నాకొక పట్టుచీర కావాలి. స్వయంగా నా చేతితోనే నేనే ఆ చీరని నెయ్యాలని అనుకుంటున్నాను. కానీ నా వద్ద ప్రస్తుతం డబ్బు లేదు. ఏదో ఒక రోజు తప్పకుండా నేను నీకు డబ్బునిచ్చేస్తాను. అలా కమల తండ్రిని బ్రతిమలాడుతుంది. ఇక కమల పట్టుచీరని నెయ్యడం మొదలు పెడుతుంది. అలా 3 రోజుల పాటు ఎంతో కష్టపడి పట్టుచీరని నేస్తుంది. అలా నేసిన పట్టుచీరని ఇంటికి తీసుకుని వెళ్తుంది. దానికి సంబంధించిన జాకెట్ని కూడా కుడుతుంది. ఇక మరుసటి రోజు గౌరీ ఇంటికొస్తుంది. వచ్చావా? నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. నీకోసం నేనొక అందమైన పట్టుచీరని నేశాను. అంతేకాదు, దానికి సంబంధించిన జాకెట్ని కూడా కుట్టి పెట్టాను. ఇదిగో, ఈ చీర నువ్వు నీ పెళ్లికి కట్టుకో. అలా కమల ఒక పళ్ళెంలో పట్టుచీరని, పువ్వులను మరియు గాజులను గౌరీకిస్తుంది. గౌరీ ఎంతో సంతోషిస్తుంది. ఇక ఒక్కసారిగా గౌరీ కాస్త దుర్గమ్మలా మారిపోతుంది. దుర్గమ్మని చూసిన కమల ఆశ్చర్యపోతుంది. నిన్ను చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది కమల. నువ్వు చాలా దయానికమైన స్థితిలో ఉన్నావు. కాని ఏ రోజు నువ్వు నీ తండ్రిని సహాయం అడగలేదు. కాని ఒక పరాయి ఆడపిల్లకి ఇచ్చిన మాట కోసం నువ్వు నీ పుట్టింటికి తలుపు తట్టావు. ఇక అక్కడ ఎంతో కష్టపడి ఈ చీరని వేసి నా చేతిలో పెట్టావు. నువ్వు ఎంత పేదరికంలో ఉన్నా సరే మరొక ఆడపిల్లకి సహాయం చెయ్యాలని అనుకున్నావు. నీలాంటి భక్తులకు సహాయం చేయడం కోసమే నేను పరితపిస్తూ ఉంటాను. అలా దుర్గమ్మ కమలని ఆశీర్వాదిస్తుంది. కమల గుడిసె ఇల్లు కాస్త పెద్ద బంగ్లాగా మారిపోతుంది.
కమల ఇల్లు మొత్తం ధనధాన్యాలతో నిండిపోతుంది. ఈ ఊరు నాకు ఎంతగానో నచ్చింది. ఈ ఊరిలో నేను కూడా ఒక గ్రామ దేవతలాగా వెలుస్తాను. అలా దుర్గమ్మ ఆ ఊరిలోని ఒక వేప చెట్టు కింద వెలుస్తుంది. ఊర్లో ఉన్న వాళ్ళందరూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజ